హలో, వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్స్. ఇవాళ ఫ్రాంక్ టాక్స్లో నేను ఎప్పటి నుంచో ఆవిడతోటి ముచ్చటించాలనుకుంటున్నాను. దానికి తగ్గట్టుగానే ఇవాళ ముచ్చటగా నా ముందుకు వచ్చి కూర్చున్నారు. శ్రావణ మాసం రోజుల్లో మంచి ఎల్లో కలర్ సారీలో అలా హ్యాపీగా నవ్వుతూ నా ముందు ఉన్నటువంటి మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ ఆశ్లేష గారు. వారు సైకాలజిస్ట్ వృత్తిరీత్యా. మనిషిని, మనసుని, పిల్లల్ని, ఆడవాళ్ళని, తద్వారా మగవారిని కూడా అర్థం చేసుకొని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పేటటువంటి ఈ ఎన్ఎల్పి, ఇంటర్నేషనల్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్, అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అంటే అది కూడా తెలుసుకుందాం ఏమిటో. అలాగే ఆవిడ ఆథర్, ఆల్రెడీ 2 books రాశారు. 3rd book మనందరికీ ఫ్రీడమ్ ఇవ్వడం కోసం August 15th ఆవిడ రిలీజ్ చేస్తున్నారు. అలాగే డిజిటల్ మహిళ అనేది డిజిటల్గా ఉంది కానీ అదొక ఉద్యమం లాంటిదే, అంతకన్నా గొప్పది. మొత్తం ఆ మూమెంట్కి ఫౌండర్ ఆవిడ. అండ్ వారితోటి డిజిటల్ మహిళకు సంబంధించి నేను కూడా అసోసియేట్ అవ్వడం అనేది నా అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. ఆశ్లేష గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఆశ్లేష అని చాలా కొత్త పేరు. అయితే అంజలి అక్కతో ఇంటర్వ్యూలో మీరు ఆ పేరు ఎలా పుట్టింది అనేది చెప్పారు, విచ్ వాస్ వెరీ వెరీ నైస్ టు హియర్. అండ్ మీ వీడియోస్ మ్యామ్, అంటే ఇది నేను ముందు అడుగుదాం అనుకునే క్వశ్చన్ కాదు, కానీ ఇప్పుడు నేను ప్లాన్ చేసేది ఒకటి, స్టార్ట్ అయిన తర్వాత మిమ్మల్ని చూస్తే వచ్చే ఒకటి. నేను ఒకనొక దశలో చాలా రెగ్యులర్గా మీ వీడియోస్ చూసేదాన్ని. అంటే పిల్లలు తిట్టడం, కొట్టడం, నర్చర్ చేయటం, టైం స్పెండ్ చేయడం, ఇలాంటి బేసిక్ కూడా మనకెవరు చెప్పక నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో గుడ్ ఇన్ అ వే యూట్యూబ్ని అంత కరెక్ట్గా వాడుకోవటం. మీ వీడియోస్ చూసేదాన్ని నేను. సో ఈ మధ్య అది వెతుకుతూ ఉంటే ఈ మధ్య రిలీజ్ అయిన వీడియోస్ చిల్డ్రన్కి సంబంధించి కనిపించట్లా. ఎందుకలా మా పిల్లల్ని మమ్మల్ని ఎందుకలా మా పిల్లలకి వదిలేశారు మీరు? అంటే ఒక 1.5 year అయ్యిందండి నేను చైల్డ్ వీడియోస్ ఆపేసి. అవును. రీజన్ బీయింగ్, ఏదైనా ఒక ఇష్యూతో పేరెంట్ కౌన్సిలింగ్ కన్సల్టేషన్ తీసుకుని వచ్చేవారు. వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళ యొక్క బిహేవియర్స్కి రీజన్ ఇంటి వాతావరణం కూడా అయి ఉంటుంది కదా మేజర్గా. అండ్ తల్లి తండ్రి యొక్క మానసిక స్థితి కూడా రీజన్ అయి ఉంటుంది కదా. అవును. వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ని తీసుకొచ్చి వీడికి యాంగర్ మేనేజ్మెంట్ రావట్లేదండి, మీరు యాంగర్ గురించి చెప్పండి అని కూర్చోబెట్టారనుకోండి. సో ఒక 6 sessions 7 sessions వాడి ఇంటెన్సిటీని బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం డయాగ్నోసిస్ చేసిన తర్వాత వాళ్ళిద్దరికి ఏమన్నా సలహా ఇచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామ్ కార్నర్ అని ఒకటి పెట్టండి, ఒక డిజైన్ చేద్దాం ఇంట్లోనూ, మీకు కోపం వచ్చినా మీరు ఆ కామ్ కార్నర్లో కూర్చుని లైక్ మెడిటేషన్ ఆర్ క్యాండిల్ లైట్ మెడిటేషన్ ఏదో ఒకటి చెయ్యండి, వాడికి అలవాటు అవుతుంది. వీ షుడ్ నాట్ ప్రీచ్ దెమ్, వీ షుడ్ డూ, వాళ్ళు ఫాలో అయిపోతారు అని కొన్ని చెప్పేటప్పుడు పేరెంట్స్ ఆర్ లైక్ డబ్బులు కట్టేస్తున్నాం కదండి, అదేదో మీరే చేయించేయండి. ఓహో, దిస్ ఈజ్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇంకా ఆటిజం కిడ్స్ కానీ వేరే ఇతరితర ADHD కిడ్స్ కానీ ఏ మూడ్ స్వింగ్స్ ఉన్న ఎవరున్నా కూడా పేరెంట్ ఎక్కడైనా కూడా మీరు కూడా ఇది ఫాలో అయితే ఇంకొంచెం రిజల్ట్ త్వరగా వస్తుందని చెప్తే మా తప్పు అయిపోయేది, అది యాక్సెప్టెన్స్ ఉండేది కాదు. రెండో రీజను, బయట ఈ థెరపీ సెంటర్లు ఎక్కువైపోయినాయి. పేరెంట్స్ని అడ్డగోలుగా వాళ్ళు డబ్బులు తీసేసుకుంటున్నారు, 50,000 60,000. ఆ టైంలో ఐ వాజ్ సో మచ్ ఆన్ మీడియా. అప్పుడు పేరెంట్స్కి అసలు ఆటిజం అంటే తెలీదు, ADHD తెలుసున్న మారుమూల ప్రాంతాల్లో వాళ్ళకి ఏదో అల్లరి చిల్లరిగా ఉంటున్నాడు, తింగరగా ఉంటుంది అని అనుకునేవారు తప్ప ఇది ఒక ఇష్యూ అని తెలిసేది కాదు. సో నేను ఆ అవేర్నెస్ రేస్ చేయడం అయ్యింది. తర్వాత RCI అప్రూవ్డ్ సైకాలజిస్ట్లనే కొంతమంది ఉన్నారు. RCI అప్రూవ్డ్ సైకాలజిస్ట్, వీళ్ళు నాకు ఫోన్లు చేసి బ్లాక్ మెయిల్స్, ఆటిజం గురించి మీరు ఎందుకు పిల్లల్ని ఎలా స్క్రీన్ చేస్తారు మీకు. నేనేమి హాస్పిటల్ పెట్టి క్లినిక్ పెట్టి ఏమి రన్ చేసే తతంగం కాదండి ఇది. ఐఎమ్ రేజింగ్ అవేర్నెస్ ఆటిజం గురించి, ADHD గురించి, వర్చువల్ ఆటిజం. అప్పుడు టెర్మినాలజీ ఫస్ట్ వీడియో కూడా నాదే మేడం, వర్చువల్ ఆటిజం మీద. అప్పుడు ఫోన్లు చూడడం వల్ల ఎదుగుదల ఎలా ఆగిపోతుంది అనే దాని మీద చెప్పారు. సో వీళ్ళంతా ఏమనుకున్నారు, నేను ఒక క్లినిక్ పెట్టేసి థెరపీస్ ఏవో ఇచ్చేస్తూ ఇంకా వాళ్ళ ఎజంప్షన్స్ వాళ్ళవే కదా. సో ఎవరో ఎక్కడో ఒకరికి IQ టెస్ట్ చేసి పంపిస్తే వాళ్ళే పంపించుంటారని కూడా డౌట్ నాకు ఆ క్లయింట్ని.
తీసుకెళ్ళి అది రెయిన్బో నుంచి తిరుపతి, ఇక్కడ హైదరాబాద్ రెయిన్బో నుంచి, ఇక్కడి నుంచి ఇంకో చోటకి, అన్ని చోట్లకి సర్క్యులేట్ అయిపోయింది అది. హౌ కెన్ దిస్ లేడీ డూ దిస్ టెస్ట్? జస్ట్ సింపుల్ ఐక్యూ టెస్ట్ అండి, అదేం కాదు. కెరియర్ కోచ్ కూడా చేస్తాడు ఐక్యూ టెస్ట్. ఓకే, అయిపోయింది. ఏదో నాకున్న బ్లెస్సింగ్ ఏంటంటే చైల్డ్ని కానీ ఉమెన్ కానీ చూస్తే ఆ ఇష్యూ ఏంటో నేను కొంచెం పాయింట్అవుట్ కొంచెం స్పీడ్గా తెలుసుకోగలుగుతాను నేను. వీళ్ళు మొత్తము రచ్చ చేసేసారు. చేసేసి నీకు అసలు అర్హత లేదు, నువ్వు ఇది చేయడానికి అర్హత లేదు. మై క్వశ్చన్ ఈస్, నేను ఎంఏ సైకాలజీ ఫుల్ టైం యూనివర్సిటీకి వెళ్ళి చేశాను. మై ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్ అండి కంప్లీట్గా. మై ఎంఫిల్ పిహెచ్డి ఈజ్ అన్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఓన్లీ. బట్ మై ఎంఏ సైకాలజీ ఈజ్ అవుట్ ఆఫ్ ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్. నేను చేశాను, నన్ను ల్యాబ్కి తీసుకెళ్లారు, ల్యాబ్లో ఇవన్నీ నాకు నేర్పించారు, నేర్చుకున్నాను. కాబట్టి నా దగ్గర క్లయింట్, వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్? నా దగ్గర క్లయింట్ వస్తున్నప్పుడు నేను అప్లై చేస్తున్నాను. నేనేమి బ్లడ్ టెస్ట్లు చేయట్లేదు, ప్యాథాలజీ రిపోర్ట్లు ఇవ్వట్లేదు, ఏమీ చేయట్లేదు. ఎవరో పేరెంట్కి అవేర్నెస్ పెంచి, అమ్మ మీరు ఇది అనుకుంటున్నారు, ఇది కాదు ఇది అని చెప్పడానికి నేను చేసే ప్రయత్నం. సమ్వేర్ ఐ గాట్ వెక్స్డ్ అప్ అండి. ఇటేమో కొంతమంది ప్రొఫెషనల్స్కి వాళ్ళు బ్రాండింగ్ చేసుకోవడం తెలియక, ఎవరైనా ప్రొఫెషనల్స్ బ్రాండింగ్ చేసుకొని కొంచెం ఇన్కమ్ లెవెల్స్ కానీ కొంచెం పేరు ప్రఖ్యాతలు కానీ తెచ్చుకుంటూ ఉంటే ఇంకా ఏది పట్టుకుందామా, ఏది లాగుదామా, ఎలా కిందకి లాగేద్దామా అని. వెన్ ఐ హ్యావ్ సబ్జెక్ట్, వెన్ ఐఎమ్ అప్లయింగ్ ఇట్, ఇవన్నీ నేను ఎందుకు ఫేస్ చేయాలి అసలు? ఇక్కడ ఒక పాజ్ మ్యామ్. వాళ్ళు అలా చేస్తుంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ అనిపించుకోవడానికి ఫస్ట్ వాళ్ళకి అర్హత లేదు కదా. అదే చూడండి, నేను ఆ రోజు రచ్చ చేయాలని అంటే నేను కూడా, దేర్ ఆర్ నో పర్టిక్యులర్ రూల్స్ ఫర్ సైకాలజీ ఇన్ ఇండియా. ఇఫ్ ఐ హ్యావ్ టు స్పీక్ ఇన్ లీగల్ వే ఆర్ కాన్స్టిట్యూషనల్ వే, మెడికల్కి బాడీ ఉంది, మెడిసిన్కి ఒక బాడీ ఉంది, కొన్ని రూల్స్ పాస్ చేయడానికి. ఐసీఎంఆర్ నుంచి, ఎయిమ్స్ నుంచి కొన్ని రూల్స్ పాస్ అవుతాయి, గైడ్ లైన్స్ పాస్ అవుతాయి. ఇండియాలో సైకాలజీకి అంత అథెంటిక్ బాడీ కానీ, అంత ఒరిజినాలిటీ ఉన్న ఫంక్షనింగ్లో ఉన్న యాక్టివ్ బాడీ కానీ, ఎపెక్స్ బాడీస్ అంటాం మనం వాటిని, అవేమీ లేవు అసలు. ఉన్నా కూడా నామకా వాస్తా అయిపోయింది. అందుకే ఈరోజు డిస్టెన్స్లో ఎంఏ సైకాలజీ చేసేస్తున్నారు. వాళ్ళు కూడా సైకాలజిస్టే అవుతున్నారు. అవును, చెప్తున్నారు. దే ఆర్ ఆల్సో డూయింగ్ కౌన్సిలింగ్స్. ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ ఎ గుడ్ వే. బికాస్ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇష్యూలో ఉంది. ఎంతమంది ఉంటే అంతమంది నీడ్ ఉంది. కానీ ఒక ఎపెక్స్ బాడీ సరిగ్గా రూల్స్ ఫ్రేమ్ చేయకుండా, ఇది చేస్తేనే నువ్వు ఇది, ఇది చేస్తేనే నువ్వు ఇది అన్న అవేర్నెస్ కూడా యూనివర్సిటీస్లో లేకుండా మాలాంటి వాళ్ళని విక్టిమ్ చేసుకోవడానికి తప్ప. దెన్ నా మొత్తం ఈ జర్నీలో నాకేం అర్థమైంది అంటే, ఆవిడ తల్లి బాగుంటే ఆటోమేటిక్గా ఇల్లంతా చక్కబడిపోతుంది. చైల్డ్ షుడ్ నాట్ బీ మై ఫోకస్. ఆ రూట్ కాజ్ ఏంటో దాన్నే ఫోకస్ చేద్దాం. లెట్ మీ స్టాప్ ఎవ్రీథింగ్ అండ్ ఫోకస్ ఆన్ ఉమెన్, విచ్ యూ డిడ్ ఆల్రెడీ. ఎస్, యూ హ్యావ్ బీన్ డూయింగ్. ఎస్, అది అప్పటి వరకు సైలెంట్గా చేస్తున్నాం. ఏదో నెలకి ఒక 30 మంది 40 మంది అలా చేసేది. ఇప్పుడు నెలకి ఒక 2000 మంది 3000 మందికి లార్జ్ స్కేల్లో చేసేస్తున్నాం. ఎలా చేస్తున్నారు మ్యామ్ డిజిటల్ మహిళ అని? ఒక ఇద్దరు ఆడవాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడకుండా చేయడమే చాలా పెద్ద సమస్య. అంటే ఇన్ ద సెన్స్, నేను అంటే సాటి ఆడపిల్లని అయ్యండి నేను అలా మాట్లాడడం కరెక్ట్ కాకపోవచ్చు, కానీ ఒక 4 ఆడవాళ్ళని ఒకటే ఒపీనియన్, ఒకటే పేస్ ఆఫ్ థింకింగ్కి తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు అసలు. మీరు ఏకంగా 2000 మంది 3000 మంది మాట్లాడితే, ఇలా కదిపితే 10,000 మంది ఉన్నారు, 12,000 మంది ఉన్నారు. ఏం చేస్తున్నారు మీరు? ఎలా? వీఆర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవును అనండి, మనకి కావాల్సింది లార్జ్ స్కేల్లో చేసుకోవడానికి సిస్టమ్ ఎస్టాబ్లిష్ అవ్వాలంతే. ఓకే, ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయ్యి దీని తర్వాత ఇది అనే ఒక కుకింగ్ రెసిపీ లాగా మనం ఫార్ములేట్ చేసేసుకోగలిగితే, ఏమండి వంకాయ కూర రెసిపీ ఒకటే కదా, వంకాయ మసాలా గుత్తొంకాయ వాడితే ఒకటే కదా, ఒక వే కదా, అందరిళ్ళల్లో అదే కదా చేస్తారు. కొంచెం ముందు వెనక, కానీ అవుట్పుట్ ఒకటే వస్తుంది కదా. రెసిపీ కూడా ప్రొసీజర్ ఒకటే కదా, ఇంగ్రీడియంట్ మారుతుంది కానీ. మరి మహిళల్లో కూడా నేను చేసేది అదే. రెసిపీ ఒక్కటే ఎవరికైనా. మైండ్ సెట్, ఫస్ట్ మైండ్ సెట్తో మొదలు పెడతానండి. మైండ్ సెట్ అయిన తర్వాత మనిషి మీద క్లారిటీ తీసుకొస్తాను. నాకు మీ ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ ఇవి చూస్తున్నప్పుడు, మా అమ్మగారు నేను మా అత్తయ్య గారు సరదా నవ్వుకుంటాం. ఇవి చూస్తున్నప్పుడు ఐ నో దట్ యు ఆర్ ప్రొజెక్టింగ్ సంబడీస్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఒపీనియన్. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్
హూ ఆర్ ఇగ్నోరెంట్ ఆర్ హూ స్టేస్ ఇన్ రూరల్ విలేజెస్. సునైనా గారు ఫ్రస్ట్రేషన్ అంతే దీన్ని బయటికి ఇలా తెచ్చుకుంటారు. మేడం ఇక్కడ మళ్ళీ పాజ్ ఇస్తాను, రూరల్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ కూడా యూకే యుఎస్ నుంచి ఇక్కడ చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళు నా కర్మ కొద్దీ నేను మాస్క్ వేసుకోకుండా మాల్లో కనబడితే మా ఆయన పక్కనున్న అత్తగారు మామగారు ఏమిటి మీది బాలే చూపించేస్తోంది వెండి తెర. ఫస్ట్ పాయింట్ అది వెండి తెర కాదు, యూట్యూబ్ తెర. నెక్స్ట్ అది తెర కాదు, స్క్రీన్. మూడోది వాళ్ళేదో పక్కనుంటే నన్ను పలకరించడమే గగనం, వాళ్ళని ఒప్పించేస్తున్నారు వీళ్ళే మీదే 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 అని చెప్పి. సో నేను కూడా మీలాగే ఎక్కడొక పాయింట్ దగ్గర వెక్సప్ అయిపోయి ఎక్స్ప్లెయిన్ చేయడం ఆపేసాను. అర్థమైన వాడికి అర్థమైనంత. నా వాట్సాప్ స్టేటస్ కూడా అదే ఉంటుంది, అర్థమైన వాడికి అర్థమైనంత. ఏది అర్థం కాకపోతే మరీ మంచిది. ఈ నార్మల్గా ఉమెన్లో మీ ఫ్రస్ట్రేషన్ అన్నది ఎందుకు తీసుకొచ్చానంటేనండి, ఉమెన్ ఫ్రస్ట్రేషన్ అనేది చాలా ఇగ్నోర్ చేసేసారు అందరూ. అంటే మగవాడు పడితే స్ట్రెస్సా, మగవాడు పడితే అదే ఎమోషన్ మగవాడు ఎక్స్ప్రెస్ చేస్తే జాబ్ స్ట్రెస్, బిజినెస్ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్. ఆడదానికి అదే ఎమోషన్ బయటకు వస్తే ఫ్రస్ట్రేషనా అంటే లేబులింగ్ చూడండి అక్కడ, అక్కడ మొదలవుతుంది. అండ్ దిస్ ఫ్రస్ట్రేషన్స్ ఆర్ నాట్ యాంగ్రీ. యాజ్ పర్ సైకాలజీ ఫ్రస్ట్రేషన్స్ కోపం కాదు, యాంగ్విష్. దట్స్ ఎ కైండ్ ఆఫ్ అన్ఎక్స్ప్రెస్డ్ ట్రూత్. అది నిజం, అది నిజం కాబట్టే లోపల అది వాల్కెనో లాగా బర్న్ అయి ఒకసారి స్మూత్గా వాటర్లో రాకుండా బుస్ అంటుంది అంతే. ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్. అయితే డిజిటల్ మహిళలో 99% ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్గానే ఎంటర్ అవుతారండి. చూసారా, నన్ను ఎవరైనా ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అంటే నేను పలకను. ముందు ఆ 10,000 12,000 మందిని అడ్రస్ చేసి తర్వాత నా దగ్గరకు వచ్చి ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అనండి అని చెప్తా. వీళ్ళు వచ్చినప్పుడు మైండ్ సెట్ ఇష్యూస్తో వస్తారు. అంటే ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నానండి అంటారు. నేను మైండ్ సెట్ ఇష్యూవే కదా, నేను డబ్బులు సంపాదించలేకపోతున్నాను అంటున్నాను. అంటే నీకు ముందర క్లారిటీ ఉందా? మైండ్ సెట్ ఇష్యూవే కదా. చేయలేకపోవటానికి చెయ్యాలని లేకపోవటానికి తేడా ఉంది. ఆ క్లారిటీ లేకే కదా. అవును, నాకు ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయట్లేదు, నన్ను అందరూ హెరాస్ చేసేస్తున్నారండి, నాకు చాలా చెయ్యాలని ఉండదు. నీ మైండ్ సెట్ స్ట్రాంగ్గా లేకపోవడం వల్లే కదా, నువ్వు ఇచ్చేసిన లోకవే కదా. ఎలాంటి వ్యక్తి వచ్చినా డిజిటల్ మహిళలోకి కొంతమంది పొలిటీషియన్స్ వైఫ్స్ ఉన్నారు, డైరెక్టర్స్ వైఫ్స్ ఉన్నారు, ఎంత పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా వచ్చారండి. ఎవరు వచ్చినా కూడా ముందర మైండ్ సెట్ కరెక్షన్. రోజు 26 నిమిషాల పాటు నేను ఒకటి పంపిస్తా, అదొకటి విన్ను, నెల అంతా ఏం చెయ్యొద్దు అసలు. ఫస్ట్ మైండ్ సెట్ చేయకుండా డబ్బులు హ్యాండిల్ చేయలేరు, కెరియర్ని హ్యాండిల్ చేయలేరు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని హ్యాండిల్ చేయలేరు, ఏదైనా ఛాలెంజ్ వస్తే హ్యాండిల్ చేయలేరు. ముందు మానసికంగా స్ట్రాంగ్ అవ్వాలి. డిజిటల్ మహిళ క్యాప్షన్ ఏంటంటే శక్తి సంపద స్వేచ్ఛ. శక్తి సంపద స్వేచ్ఛ. అందరూ శక్తి సంపాదించుకో, శారీరకంగా స్ట్రాంగ్గా ఉండు, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండు, ఆటోమేటిక్గా సంపద నడుచుకుంటూ వస్తుంది. బయట ఏం జరుగుతుంది, మైండ్ సెట్ మీద ఫోకస్ చేయకుండా డైరెక్ట్ మీరు ఈ బిజినెస్ పెట్టేసుకోండి, ఆ బిజినెస్ పెట్టేసుకోండి, నాకు 5,000 ఫీజు కట్టండి, నేను మీకు బిజినెస్ ఐడియా ఇస్తాను, ఇలా మొత్తం కూడా బయట మనీ ఓరియంటెడ్గా వెళ్ళిపోతున్నారు. కానీ మన అంజలి మేడంతో మేడం చాలా గట్టిగా నవ్వారు ఆ రోజు. మేడం ఎవరైనా వచ్చి మీ పక్కన ₹1,00,00,000 పెడితే మీరు హ్యాండిల్ చేయగలరా అని అడిగాను. అంటే ముందర అసలు మైండ్ సెట్ ఉండాలి. డబ్బు పట్ల ప్రవర్తన ఎలా ఉండాలి, డబ్బును ఎలా స్వాగతించాలి. నువ్వు నలుగురిని బ్లేమ్ చేసేసి నలుగురి మీద అన్ని తోసేయడం కన్నా కూడా నువ్వు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకోవాలి, నిన్ను నువ్వు వెల్కమ్ చేసుకుని, నిన్ను నువ్వు అప్రిషియేట్ చేసుకుని, నువ్వు సెల్ఫ్ కేర్ తీసుకుంటే అవి వస్తాయి. అయ్యేం లేకుండా లక్ష్మీదేవి రాదు. నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నావు తల్లి, నన్ను తీసుకొచ్చి నీ దగ్గర పెడితే వాళ్ళ కళ్ళలో నీ నెగిటివిటీ అంతా నాకు అంటుకుంటుంది, నీ నెగిటివ్ వైబ్ అంతా నాకు అంటుకుంటుంది, రాను అంటుంది లక్ష్మీదేవి. అందుకని డిజిటల్ మహిళలో ఫస్ట్ మైండ్ సెట్ కరెక్షన్ చేసి తర్వాత మనీ ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలో మళ్ళీ మైండ్ సెట్కి రూట్ అండి అది. 10 మంది చీరల వ్యాపారం చేసేస్తున్నారు, రీసెల్లింగ్ చేసేస్తున్నారు, జ్యువెలరీ చేసేస్తున్నారు, ఆవిడకి ఏదో 20,000 మిగిలిందని ఇంకొక మహిళ పెట్టేసుకుంటే తన డిఎన్ఏకి సూట్ అవ్వాలి కాదు. యూర్ రైట్, తనకు ఆ తత్వం ఉండాలి కదండి. కొంతమందికి సెల్లింగ్ వస్తుంది, కొంతమందికి రాదు, కొంతమందికి మాట్లాడడం వస్తుంది, కొంతమందికి వినడం వస్తుంది, కొంతమంది ఇలా కూర్చోలేరు.
యాక్టివ్గా తిరుగుతూ ఉండాలి వాళ్ళు. అంటే ఒక్కొక్క పర్సనాలిటీకి, ఒక్కొక్క మైండ్ సెట్కి ఒక్కొక్క ప్రొఫెషన్ సూట్ అవుతుంది. ఆ మైండ్ సెట్ ఏంటో ముందర వాళ్ళు తెలుసుకోగలిగితేనే మొదటి 30 రోజులు. తర్వాత నేను ఒక వర్క్షీట్ లాగా, వర్క్షాప్ లాగా ప్లాన్ చేసి ఈ 5 క్వాలిటీస్ ఉన్నాయా, ఇది దీనికా, ఫ్రీలాన్సరా, బిజినెస్సా, జాబా, అసలు నీ పర్సనాలిటీ దేనికి సూట్ అవుతుంది. తర్వాత పూర్వం నుంచి కూడా 3 తరాల నుంచి నీ కుటుంబంలో ఏమేమి వస్తుంది, మీ అమ్మగారు ఏం చేసేవారు, మీ నాన్నగారు ఏం చేసేవారు, మీ తాతగారు ఏం చేసేవారు, అందులో నుంచి నీకు తత్వం వస్తుంది. అది ఫైండ్ అవుట్ చేసుకుంటే నువ్వు మొదలు పెట్టింది మధ్యలో వదలవు, చివరి వరకు తీసుకెళ్తావు. సూపర్. ఇవన్నీ ఉండి నువ్వు బయటకు వెళ్ళక్కర్లేదు, డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటే ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు. ఈరోజు షాపులకి రెంట్లు కడుతున్నావండి, 1,00,000 రూపాయలు రెంట్ కట్టొద్దు, నువ్వు ఇంట్లో నుంచి చేసుకుని 20,000 సోషల్ మీడియా ఖర్చు పెట్టుకో. కొరియరే కదా, అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, ఈ-కామర్స్ అన్నీ ఉన్నాయి. అవును. ఈరోజు బయటకు వెళ్ళవలసిన పని కూడా లేదు కదండి. లేదు. స్వేచ్ఛ, శక్తి, సంపద, స్వేచ్ఛ. ఎక్కడికి వెళ్ళక్కర్లా, నువ్వు ట్రాఫిక్లో ఇరుక్కోక్కర్లా. నీ దగ్గర ప్రొడక్టో, నీ దగ్గర సర్వీసో, నీ దగ్గర టాలెంటో, ఇంటి దగ్గర కూర్చో. అది కావాల్సిన వాళ్ళు అందరూ కోవిడ్ ఇచ్చింది కదా జూమ్, ఓ గిఫ్ట్, జూమ్లో చెప్పుకో. ఒకవేళ నువ్వు కోచ్ అనుకోండి జూమ్లో చెప్పు, కౌన్సిలింగ్ అనుకోండి జూమ్లో చేయండి. మరీ అంత ఇంపార్టెంట్ అయితే ఆఫ్లైన్లో కలవండి. 90-80% ఇంత స్వేచ్ఛగా బ్రతకొచ్చు స్త్రీ తలుచుకుంటే. మీరు చెప్తూ ఉంటే సూపర్ సింపుల్గా ఉంది మేడం. ఈ హైతో నేను ఇంటికి వెళ్ళాను అనుకో, ఆ పరిస్థితులన్నీ చూసి మళ్ళీ లో అయిపోతే. అందుకే వదలనండి నేను బయటికి. డిజిటల్ మహిళా కమ్యూనిటీలో బయటికి వదలనగా. నాకు తెలుసు ఇది కుక్కతో ఒక వంకర టైపు. మన ప్రాబ్లం కాదండి, న్యూరాన్స్ అలా ఫ్రేమ్ అయిపోతూ ఉంటాయండి. చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్కి బిలీఫ్ సిస్టమ్స్ అలా ఫ్రేమ్ అయిపోతూ ఉంటాయి. అందుకే పంపించనుగా బయటకి ఎవరిని, కమ్యూనిటీలో పెట్టుకుని అప్పుడప్పుడు భయపెడతాను. మరి ఎవరు భయపెట్టరుగాలని. అవును, అందరికీ ఈవిడే గయ్యాలి, ఈవిని భయపెట్టే వాళ్ళు ఎవరు ఉండరు కదా. మళ్ళీని ఈ టైము ఇలా చెయ్యాలి, ఇది ఇవాళ అవుట్పుట్ ఇలా రావాలి, ఛాలెంజ్ ఇది కంప్లీట్ చేయాలి. మొత్తం ఒక 3 నెలలు జర్నీలో మారిపోతారండి. అవునా? తద్వారా వాళ్ళ కుటుంబం, పిల్లల పట్ల వాళ్ళ పేరెంటింగ్. సునీన గారు, నాకు ఎక్కువ థ్యాంక్స్లు చెప్పేది భర్తలు. ఎక్కువ థ్యాంక్స్లు చెప్పేది భర్తలు. ఫ్రస్ట్రేషన్ తగ్గిపోయిందండి, అమ్మయ్యా, ఇరిటేషన్ ఉండట్లేదు. చీటికి మాటికి అస్తమానం ఖాళీగా ఉండి ఖర్చు ఎక్కువైపోయేది. నేర్చుకోవడంలో పడిపోయి ఖర్చు తగ్గిపోయింది. నా మీద డిపెండెన్సీ తగ్గింది. ఫస్ట్ తనని తాను హ్యాండిల్ చేసుకుంటుంది, ఇంకా పైగా మాకే చెప్తుంది కొన్ని విషయాలు అని చెప్పి డిజిటల్ పురుష్ పెట్టండి మీరు అర్జెంటుగా. అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుసుకోవాలని ఉంది. జెండర్స్ వేరు కానీ మా పరిస్థితులు కూడా అంతేనండి. మా మైండ్ సెట్లు బాగోకే అన్ని వ్యాపారాలు పెట్టినా మేము లాస్ అయిపోతున్నాం, జాబుల్లో నిలబడలేకపోతున్నాం. హియర్ ఓన్లీ ఏ జెండర్ ఒక తేడా తప్ప ఎమోషన్స్లో తేడా ఏముందండి మగవాళ్ళకి ఆడవాళ్ళకి? చూపించే విధానంలో తేడా సేమ్ కదా, అది అనుభవించడం ఇంటెన్సిటీ. అందుకు ఎవరైనా లోపలికి వచ్చిన వాళ్ళు భర్త బయటకు వెళ్ళనివ్వడండి, వాళ్ళు ఫస్ట్ అక్కడే ఉండండి అమ్మ, ప్రశాంతంగా ఉండు, అదే ఆశీర్వాదం, సుఖంగా ఉండు, సుఖంగా ఉంచు. వండర్ఫుల్ అండి. కానీ ఈ స్వేచ్ఛ వల్ల ఇప్పుడు ఇన్ని అనర్థాలకు ఆ స్వేచ్ఛే కారణం. ఇన్ని డివోర్స్ కేసెస్ చూడటానికి మనం ఆ స్వేచ్ఛే కారణం. ఆర్ఎల్స్ ఇన్ని అకృత్యాలు జరగటానికి స్త్రీకున్న స్వేచ్ఛే కారణం అన్న వాదన కూడా వినిపిస్తోంది. మీరేమంటారు యాజ్ అన్ ఎక్స్పర్ట్? స్వేచ్ఛ అంటే ఇప్పుడు నార్మల్గా సోషల్ మీడియా ఎక్కువైపోయి స్వేచ్ఛ అంటే ఏమనుకుంటున్నారు, ఒక లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ఈరోజు నేను ఏదైనా ఊరెళ్ళి ఫోటో పెడితేనే నన్ను అందరూ రికగ్నైజ్ చేస్తారేమో అని డబ్బులు లేకపోయినా ఒక 50,000 ఉన్నాయి అనుకోండి, ఇంకొక 50,000 అప్పు చేసి నా స్వేచ్ఛను నేను చూపించుకోవాలనుకుంటున్నాడు. అవును, నేను ఇలా తిరిగేస్తున్నానంటే నా జీవితంలో స్వేచ్ఛ ఉంది అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళే అమ్మాయి రోజంతా పని చేసుకుని శనివారం ఆదివారం తను ఎక్కడికో అవుటింగ్కో పబ్కో ఏ స్టార్ బక్స్లోనో సినిమాకో ఎక్కడికో వెళ్ళో ఫోటో పెడితేనే తను స్వేచ్ఛగా బ్రతుకుతుంది అన్న ఒపీనియన్ను పబ్లిక్కి చూపించుకోవడం కోసం సోషల్ మీడియాలో ఆ ప్రాక్లాట్ అనమాట. అదంతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అండి, ఇదంతా వేరే ఏం కాదు. చూపించేసుకోవాలి నా స్వేచ్ఛను చూపించేసుకోవాలి బయట. ఆ ముసుగులో ఈ తరం యువతి ముందర ఈ తరం వాళ్ళందరూ కూడా ఆ స్వేచ్ఛని వ్యాలిడేట్ చేయించుకుంటున్నారు అందరితో.
ఆ ఇంట్లో వాళ్ళు వ్యాలిడేట్ చేయకపోతే చేయట్లేదు అంటున్నాం. బయట వాళ్ళని వ్యాలిడేట్ చేపిస్తున్నారు. ఫస్ట్ పాయింట్ సోషల్ మీడియా అండి. 2 డబ్బు వైపు. ఈరోజు మొన్న సుప్రీంకోర్టులో కేసు చూస్తే భయం వేసింది. ఆవిడ శుభ్రంగా చదువుకుంది, మంచి కంపెనీలో ఉద్యోగం చేసుకుంటుంది, భర్తను 4 కోట్ల క్యాష్, ఓ ఫ్లాటు, BMW కారా. జడ్జి గారు మంచి ఇచ్చారు, జడ్జిమెంట్ ఇచ్చారు. చదువుకున్నావు కదమ్మా, ఫ్లాట్ అంటే ఉండడానికి కాబట్టి ఆ షెల్టర్ ఒకటి ఇస్తాము, మిగతాదన్నీ నువ్వే సంపాదించుకో అని. ఈవిడ ఆల్రెడీ ముందర మొగుడితో కూడా ఇలాగే పెళ్లి చేసుకుని ఒక 20 లక్షలకు సెటిల్మెంట్ చేసుకుని అలిమోని బయటకు వచ్చేసి మళ్ళీ ఇతని మీద పడది. అంటే మహిళల్లో కొంతమంది కష్టానికి అలవాటు పడకుండా ఇన్స్టాంట్ మనీకి అలవాటు పడి గౌరవం, గుర్తింపు డబ్బుల వల్లే వస్తాయి అంటే డబ్బుతో వస్తుంది కానీ డబ్బుల వల్ల ఒకటే వస్తుంది అన్న ముసుగులో పడిపోయి ఈ డబ్బు ఉంటే స్వాచ్ వచ్చేస్తుంది, డబ్బు ఉంటే స్వాచ్ వచ్చేస్తుంది అని డబ్బుల వైపు పరుగులెట్టడం మొదలుపెట్టారు. ఆ డబ్బును పోని ధర్మంగా సంపాదిస్తున్నారా? లేదు. ఈరోజు ఒక కార్పొరేట్ ఆఫీస్లో ఒక మనిషి ఎదగాలంటే ఎన్ని పనులు చేస్తే ఈరోజు ఒక మనిషి ఎదిగే అవకాశం ఉంది ఎక్కడైనానండి. ఇన్స్టాంట్గా ఒకళ్ళు కింద లెవెల్ ఒక 30,000 శాలరీలో ఉన్నవాళ్ళు సడన్గా ఒక 5 లక్షల శాలరీకి వెళ్ళిపోయారు అనుకోండి. అంటే ప్రతిదానికి కూడా ఇట్ విల్ హ్యావ్ సమ్ స్టిపులేటెడ్ టైం. అలా కాకుండా ఆశ పెరిగిపోయి స్వాచ్ని ఎక్కువ కోరేసుకుని డబ్బుల వైపు పరిగెట్టేసి మన సొసైటీకి వ్యాలిడేట్ చేద్దాం. నేను చాలా రిచ్ ఉన్నాను, నేనేంటో ప్రూవ్ చేస్తాను అందరికి, నేనేదో వ్యాలిడేట్ చేస్తాను, నేనేంటో చూపిస్తాను. దట్ ఈస్ ఎ గుడ్ అండి. బట్ వాళ్ళు అగ్రెసివ్ గా నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతారు. అవును, ఆ దారి, దట్ పాత్. ఇప్పుడు ఒక ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ కి 2 చాయిస్లు ఉంటాయి. ఐఆమ్ అన్హర్డ్, నా గొంతు ఎవరు వినట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఓవర్ స్ట్రెచ్ చేసేస్తున్నారు, అన్ని పనులకి ఓవర్ స్ట్రెచ్ చేసేయడం వల్ల నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనుకుని తన్ని తాను సైలెంట్గా ఒక్కొక్క స్టెప్పు చక్కదిద్దుకునే ఆడవాళ్ళు ఎంతమందో. ఇంకొక లెవెల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఏంటి, నేను ఇలాగే ఉన్నాను అది ఎదిగిపోతుంది, నేను ఇలాగే ఉన్నాను వాళ్ళు డబ్బులు సంపాదించేసుకుంటున్నారు అని ఒక నెగిటివ్ కంపారిజన్లో కాంపిటీషన్ తీసేసుకుని ఈ డబ్బు వైపు పరుగులెట్టడంలో మానవ సంబంధాలు కానీ విలువలు కానీ పక్కకు పెట్టేస్తున్నారు. 2 సైడు ఉన్నారు, గుడ్ అండ్ బ్యాడ్ 2 ఉన్నాయి. కాకపోతే ఇంటి వాతావరణాన్ని బట్టి ఇది క్రియేట్ అవుతుంది. ఎలా అంటారు అంటే ఇప్పుడు కొంతమంది మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చి, మంచి అంటే ఇక్కడ ఏంటంటే ధర్మంగా ఉండే తల్లిదండ్రులు, ధర్మంగా ఉండే ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు మీరు చెప్పే బ్యాడ్ పాత్ని ఎంచుకుంటున్నారు. కాదు సునైనా గారు, మనకి తెలియని విషయం ఏంటంటే ఇదంతా కూడా డబ్బు పట్ల మనకున్న మిస్కన్సెప్షన్స్ వల్ల ఇలా తయారవుతున్నారు. ఓకే, నాకు ఒక కుటుంబం తెలుసండి. మరి అసలు వాళ్ళు ఆ పంచి కడితే పంచి వాళ్ళ కోసమే పుట్టినట్టు, ఆ పట్టు చీర వాళ్ళ కోసమే పుట్టినట్టు ఉంటారు 2 దంపతులు. ఓకే, మంచి హైట్, ఇది చాలా ఒబ్బిడి, వేస్టేజ్లు ఉండవు, ప్రకృతిగా అన్ని పండించుకుని తింటారు. అయితే వీళ్ళు చిన్నప్పటి నుంచి ఎంత ధర్మంగా బ్రతుకుతున్నా కూడా రూపాయి దాచేయాలి అని ఒక్కగానొక టైంలో ఇది ఇంకా ఆ రూపాయలు దాచుకునే అది కూడా ఒక ఎడిక్షన్ అండి. మనీ అది కూడా ఒక ఎడిక్షన్. అది పెంచేసుకుంటే తర్వాత వాళ్ళ కూతురు, వాళ్ళ కొడుకు, వీళ్ళిద్దరూ కూడాను ఆ ధర్మం, ఆ మంచి, ఆ కట్టు, ఆ బొట్టు, ఆ ఇంటి వాతావరణం పట్టుకోలేదు. రూపాయి ఇలా కూడబెట్టేసుకోవాలని బెట్టింగ్ యాప్లకి వడ్డీల వ్యాపారాల్లోకి దిగిపోయారు వాళ్ళిద్దరు. అక్కడ వరకు ఆగలేదు. వాళ్ళ పిల్లలు ఓకే, అంటే ఈ పెద్దవాళ్ళు 2 మనవలు అనమాట. అదేలేండి. ఈ మనవల మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళది ఆస్తుంది, వీళ్ళది ఆస్తుంది. నేను ఏం చేసినా కూడా నాకు నెలకు 1,00,000 రూపాయలు మించి రాదు. నేనేమి చేయకుండా నేను ఈ మొత్తం ఆస్తిని ఎలా మల్టిప్లై చేయాలి, ఎలా కాంపౌండ్ చేయాలి అని ఈ మధ్యన ఇన్స్టాగ్రాముల్లో చూసి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, మ్యూచువల్ ఫండ్స్, సిప్ ఏం చేయకుండా ఈ తరం కూర్చుండిపోయి ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఈ మొత్తం డిఎన్ఏలో ఏమొచ్చేసిందో చూడండి, మొత్తం నెగిటివిటీ వచ్చింది, పాజిటివ్ పోయింది. ఎందుకు? డబ్బు అంత చేయిస్తుంది. అంటే మనం కంట్రోల్ లేకపోతే కుటుంబ వాతావరణంలో డబ్బు పట్ల మనకున్న అనుభూతి బట్టి
ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ ఫ్రేమ్ అయి ఉంటుంది. కొంతమంది రిలీజియన్స్లో కానీ కొంతమంది ఫ్యామిలీస్లో కూడా చూడండి వడ్డీ తీసుకోరు. కొంతమంది ఫ్యామిలీస్లో 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీ, చక్రవడ్డీ. సొంత చెల్లెలు అక్కకి ఇచ్చిన వడ్డీ తీసుకుంటారు. అసలు మొహమాటమే పడరు అస్సలు. అంటే ఎక్కడో అది ఎక్కడి నుంచి వాళ్ళకి ఎలా వచ్చేది రాదది, ఆ వెనకాల డిఎన్ఏ అది నిజంగా వాళ్ళ తత్వం కాదు, అది ఆ వెనకాల నుంచి వచ్చింది. ఇంకొంతమంది ధర్మంగా రూపాయి పావలా రూపాయిన్నర తీసుకుంటారు. మరి ఇప్పుడు మన ఈ 3 క్యారెక్టర్లు మన ఇళ్లలోనే తిరుగుతున్నాయిగా. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే మళ్ళీ డబ్బు పట్ల ఆ కుటుంబ యజమాని వీళ్ళకి ఏం నేర్పించారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకొంతమంది ఎవరు తీసుకోరు, సుఖం ఎవరికి ఎవరి దగ్గర తీసుకోరు. అంటే ఇంతమంది ఉన్నారు కదా, మరి అన్ని మంచి ఫ్యామిలీసే కదా, మరి ఎందుకు పిల్లలు ఇలా తయారయ్యారు అంటే డబ్బు పట్ల వాళ్ళకున్న జ్ఞానాన్ని ఎలా అయితే వేరే వాళ్ళకి ఇస్తామో దాన్ని బట్టి ఫ్యూచర్ ఫ్రేమ్ అయిపోద్ది. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే డబ్బు అయినా సరే ఇతరితర అంశాలు అయినా సరే, దట్స్ వై ఐ స్టాప్ దట్ చైల్డ్ కౌన్సిలింగ్. 3 తరాల నుంచి మీరు ఒక బిలీఫ్ సిస్టమ్ పాస్ చేసేస్తున్నారు, మీరు ఒక వాళ్ళకి ఇది 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 అని ఒక స్టిగ్మా పెట్టేస్తున్నారు, మీరే స్టీరియో టైప్గా ఉంటున్నారు. అండ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ మీ టు సిట్ అండ్ కౌన్సిల్ యువర్ చైల్డ్ ఇన్ జస్ట్ 1 hour 2 hours. పోనీ అలా అని చెప్పి సునైనా గారు మనం ఒక 20 సెషన్లు పడతాయి అన్నాం అనుకోండి, మేము డబ్బు మనుషులు. 20 సెషన్లు అంటే ఒక మనిషి నువ్వు ఇంత పేరుకుపోయింది కదా, ఇన్ని సంవత్సరాలు ఇంత జరిగింది కదా, నేను ఏమైనా మ్యాజిక్ చెయ్యాలా కూర్చోబెట్టి ఇలా 4 చిటికలు వేస్తాడు మారిపోతాడా? నేను లండన్ కూడా వెళ్ళాను, యూరోప్ వెళ్ళానని హిప్నోసిస్ నేర్చుకోవడానికి. నిజం అండి, నాకు అర్థం అవట్లా హౌ టు సాటిస్ఫై దెమ్. అండ్ జాన్ గ్రిండర్ అని ఎన్ఎల్పి కో క్రియేటర్ అండి, వాళ్ళకి హిప్నోసిస్ అకాడమీ కూడా ఉంది. ఓ గాడ్. సరే ఎన్ఎల్పి నేర్చుకుంటున్నాను కదా అని చెప్పి హిప్నాటిక్ టెక్నిక్స్ కూడా నేర్చుకుందాం. పోనీ నిజంగా ఓ తల్లి నన్ను నా కొడుకు గంటలో మారిపోవాలి అని ఏమన్నా అనుకుంటే పోనీ అదన్నా ట్రై చేద్దాం. ఐ ట్రైడ్ ఆల్ ద వేస్. ఓకే, దెన్ యూ డిసైడెడ్ నో దట్స్ ఫైన్. I'll rather no, let me alter వద్దు, నీ కొడుకు వద్దు, నూరా ఫస్ట్ నూరా. వండర్ఫుల్ అండి. ఆడవాళ్ళు లక్ష్మీదేవి అనగానే నాకు ఇంకో క్వశ్చన్ కూడా గుర్తొచ్చింది. అపాత్ర దానం చేస్తూ ఉంటాం. కొంతమంది అవతల వాళ్ళు ఏమైపోతున్నా నువ్వు ఏమన్నా చేసుకో, నేను నయా పైసా తీయను అనే వాళ్ళు ఉన్నారు. అవును. ఇంకొంతమంది ఏంటంటే నేను వస్తా పర్సనల్గా ఆ కోవలోకి, తెలుసా? ఎవరైనా మీరు ఇస్తానండి బాబు. ఇంకొంతమంది అన్న, అందుకే నేను ఎలా అంటే ఇంకా స్వర్ణదానం ఈ దానాలు కూడా అంటే ఇన్ ద సెన్స్ ఆ టైంలో అలా ఇదైపోతాను నేను. హిప్నోసిస్ అని కూడా అన్నారు కాబట్టి నేను ఇది చేస్తున్నాను. అంటే ఆ టైంలో ఏంటంటే అయ్యో లేదా, అయ్యో సరే తర్వాత చెప్పుకుందాంలే ఇంట్లో, లేకపోతే ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేద్దాంలే అని చెప్పి వాళ్ళు చెయ్యగలిగి, కష్టపడితే కొనుక్కోగలిగి, లేకపోతే కష్టపడితే వాళ్ళని వాళ్ళు చక్కదిద్దుకునే క్షమత స్తోమత ఉన్నా ఆ అయ్యో అనే దానికి ఇప్పటికీ చాలా ఇచ్చున్నాను నేను. నన్ను నేను ఆపుకోవాలని కూడా నాకు అనిపిస్తుంది. బికాస్ అన్నెసెసరీగా మనం ఇది కూడా క్రియేట్ చేయొద్దు. మళ్ళీ అనిపిస్తుంది అరే నేను ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నాను, పోనీ ఇది ఇచ్చినా నేను ఇంకోటి కొనుక్కోగలిగే పరిస్థితిలో ఉన్నాను, వాళ్ళు లేరు కదా, మేబీ ఆ గాడే మన చేత చేయిస్తుందేమో. చాలా మంది ఆడవాళ్ళు స్ట్రగుల్ అవుతారు, ఇప్పుడు దీంతో స్ట్రగుల్ అవుతారండి. అందుకే ఐ వాంట్ టు రిప్రజెంట్ దిస్ క్వశ్చన్ టు ఆల్ దోస్. ఫెంటాస్టిక్ క్వశ్చన్ అండి. ఇది స్ట్రగుల్ కాదండి, కుటుంబం భారం అయిపోయింది ఇప్పుడు ఇది. అంటే నా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు 5 లక్షల షూరిటీ సంతకం నుంచి 1 కోటి రూపాయల షూరిటీ సంతకం వరకు బోల్డ్ మంది ఉన్నారు. ఆడవాళ్ళు కూడా మంచితనం, ప్రాపర్టీ ఉన్న ఏ ఆడదైనా కూడా తప్పుడు అడుగులు వేసే అవకాశాలు ఈ మంచితనం వల్లే వస్తాయి. ఓకే ఓకే ఓకే. ఎవరైనా కూడా డబ్బు వెనకాల ఉందని తెలిసినా, పలుపర్తి ఉందని తెలిసినా, మీ దగ్గర లిక్విడ్ క్యాష్ తిరుగుతూ కనపడినా, లక్ష్మీదేవి సౌండ్ వాళ్ళకి వినపడినా, వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ బాధ మీ దగ్గర చెప్పేసుకోవడానికి అన్ని రూమ్స్ ఓపెన్ చేసి పెడతారు. వాళ్ళు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే ఫస్ట్ మనం ఇచ్చే యాక్సెస్, అండ్ వీఆర్ ఆల్సో అట్రాక్టింగ్ దెమ్. ఎస్ రా వీఆర్ ఆల్సో అట్రాక్టింగ్ దస్. అండ్ సునైనా గారు, ద గివర్స్ ఆర్ ఆల్వేస్ బ్లెస్డ్ దెన్ రిసీవర్స్. ఒక మనిషి వృద్ధిలోకి ఎలా ఎదిగిపోతున్నాడంటే కారణం ఏంటి అంటే
ఎంతైతే సంపాదిస్తున్నాడో అంతలో పావలా దానం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పావలా ఈజ్ ఫైన్. ఇవ్వాలి. ఒక పావలా దాన ధర్మాల్లోనో దైవిక కార్యాల్లోనో ఎక్కడో చోట పావలా ఇవ్వాలి. మనం ఇస్తేనే మళ్ళీ మనకి అది రివర్స్ వస్తుంది, బ్యాక్ వస్తుంది. సో ద గివర్స్ ఆర్ ఆల్వేస్ బ్లెస్డ్, నో డౌట్. నాలెడ్జ్ గివర్స్, మనీ గివర్స్, ఫుడ్ గివర్స్, ఎనీ గివర్స్ ఆర్ ఆల్వేస్ బ్లెస్డ్. కానీ ఈ ప్రజెంట్ సినారియోలో డోంట్ గివ్ ఎ మ్యాన్ ఎ ఫిష్, టీచ్ హిమ్ హౌ టు ఫిష్. ఎవరైనా సహాయం కోసం వచ్చారనుకోండి, హాస్పిటల్ ఎమర్జెన్సీ, హాస్పిటల్లో పెట్టేశాము, ఇంకా చావు బ్రతుకుల మధ్యన ఉంది అన్న టైముల్లో మానవత్వంతో ఏదోటి ఇచ్చుకుంటాం. కానీ చాలామంది అప్పులు అడిగేవాళ్ళు మీరు గమనిస్తే అప్పుల పాలు అయిపోయాం, కొంచెం అప్పు ఉంటే ఇవ్వా. అవునండి, ఇదే కదా స్టేట్మెంట్. 100%. అప్పుల పాలు అయిపోయాం, అప్పు ఉంటే ఇవ్వా. అవును. లేకపోతే ఈఎంఐ డేట్ వచ్చేసింది, ఈఎంఐకి డబ్బులు ఇవ్వా అంటే దగ్గరికి వచ్చేసింది కదా, ఇంకా అది కూడా అప్పే కదా. ఈఎంఐ ఈజ్ ఆల్సో అప్పు కదా. అంటే మనం ఏం చేస్తాం, ఆ టైంలో వాళ్ళు అర్జెన్సీ క్రియేట్ చేసేస్తారు మనకి, అర్జెన్సీ. ఫస్ట్ థింగ్, మనం అలాంటి వాళ్ళకి యాక్సెస్ ఇవ్వకూడదు. పుట్టింగ్ సంపాదన లేకుండా ఈఎంఐలకి వెళ్ళారా అయిపోతుంది. అంటే అక్కడే అర్థమవుతుంది వాళ్ళు ఇంపల్సివ్ పీపుల్ అని. దేర్ ఇంపల్సివ్ పీపుల్. అలాంటి వాళ్ళకి మనం కొంచెం యాక్సెస్ తగ్గించాలి. అంటే జీవితం పట్ల భయం కానీ బ్రతుకు పట్ల బాధ్యత కానీ కొంచెం తక్కువ అని అర్థం. అప్పుల కోసం వచ్చి వాళ్ళు తప్పేం లేదు, ఇచ్చేవాళ్ళే తప్పు. నన్ను అడిగితే ఇచ్చేవాళ్ళు వీక్నెస్ అది. ఇవ్వకపోతే ఏమనుకుంటాడో, ఇవ్వకపోతే నాతో మాట్లాడేమో, ఇవ్వకపోతే ఈ బంధం మంచి జరగదేమో, ఈ బంధం తెగిపోతుందేమో అని. అందుకే నిజంగా ఎవరైనా దాన ధర్మాలు చేయాలని ఉంటే విద్య రూపంలోనూ స్కిల్ డెవలప్మెంట్ రూపంలోనూ ఇవ్వడం 21st సెంచరీ నైతిక ధర్మం. ఇవ్వాలి, మనకి ఇవ్వాలని ఉంది, ఇవ్వచ్చు. అది ఎలా ఇవ్వాలి? విద్యాదానంలో కానీ స్కిల్ నేర్పించడంలో కానీ ఇస్తే వాళ్ళు నిలబడి, మీరు మహా ఇస్తే 10,000 ఇస్తారు, 20,000 ఇస్తారు. కానీ వాళ్ళు నిలబడితే రోజుకి 10,000 సంపాదించుకుంటారు కదా. అందుకు నిజంగా ఈ జాలి గుణం ఏదైతే ఉందో, అలాంటప్పుడు ఫినాన్సెస్ మన చేతుల్లో పెట్టుకోపోవడం మంచిది. 2, లిక్విడ్ క్యాష్ ఎక్కువ పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒక వస్తు రూపంలోనో భూ రూపంలోనో కొనేసుకోవడం మంచిది. 3, మనకి వీక్నెస్ ఉందని తెలిసినప్పుడు కొంచెం అలాంటి మనుషుల దగ్గర యాక్సెస్ కట్ చేసుకోవాలి. అంటే వాళ్ళ కష్ట నష్టాలు, సాధక బాధకాలు వినటం మనది. ఎందుకంటే మనమే వాళ్ళకి నేర్పిస్తున్నాం, పాపం కూడా అది. మనమే కదా ఆధారం ఇచ్చేస్తున్నాం. అవును. వద్దు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకే నిలబడేకునేలాగా చేద్దాం. అదే బ్రతుకు మీదకి వచ్చింది, హాస్పిటల్లో ఉన్నారు, చెప్తాం, ఓకే కడదాం. అంతే తప్ప వేరే విషయాల్లో నా దృష్టి ప్రకారంగా ఇన్వాల్వ్ అవ్వకపోవడం మంచిది. ఎస్పెషలీ విమెన్కి ఇది తెలియాలి. ఎందుకంటే పుట్టింటి వాళ్ళు అలా ఉన్నారని. ఇప్పుడు చాలా మంది కంపారిజన్కి కూడా ఇస్తూ ఉంటారు విమెన్. అంటే భర్త తరఫు వాళ్ళకి భర్త ఇస్తున్నాడు, వాళ్ళదే నా సంసారం, నాది కూడా కాదా అని వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ ఆత్మకి తెలుస్తుంది, అయినా కూడా విమెన్ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ ఎక్స్ప్లాయిటేషన్, బట్ దే లెట్ దెమ్ ఎక్స్ప్లాయిట్ దెమ్. దానివల్ల సఫరర్స్ వీళ్ళే, తద్వారా వీళ్ళ ఫ్యామిలీ. ఇది చాలా 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 ఇన్డెప్త్ మ్యామ్. సునైనా గారు, ఎమోషనల్ వ్యాలిడేషన్ అండి, అది కూడా ఎమోషనల్ వ్యాలిడేషన్. మా అమ్మ నాన్న నన్ను మంచోళ్ళు అనేసుకోవాలి. నేను డబ్బులు ఇవ్వకపోతే నా కూతురు నాకు ఏమి పట్టించుకోదన్న మాట ఎక్కడొచ్చేస్తుందో వ్యాలిడేషన్ ఇదంతా. మరి నిజంగాను బ్రతుకంటే నీ తల్లి తండ్రికి నువ్వు ఇచ్చే సమయం. డబ్బులు గట్రా ఏం లేవమ్మా, అంత అల్లుడు గారి విషయం, నేను నీతో ఉంటాను, కావాలంటే మీరు నా దగ్గరికి వచ్చేసి ఉండండి, చక్కగా భోజనం పెడతాను, రోజు ఇందరూ కలిసి కబుర్లు చెప్పుకుందాం అంటే ఒప్పుకునే పేరెంట్స్ ఉంటే వాళ్ళు జెన్యూన్ పేరెంట్స్. లేదు నాకు 10,000 కావాలి, 8,000 కావాలి, హాస్పిటల్కి 3,200 అయినాయి, ఇప్పుడే ఫోన్పే చేసి ఆ బిల్ వేసి ఈ బిల్ వేసే అంటే ఆలోచించాలి మరి. రెండోది, తల్లిదండ్రులు కూడానండి, వయసుకు వచ్చిన తల్లిదండ్రులు రేపు పొద్దున్న రిటైర్మెంట్ ప్లాన్ ఏంటి, హెల్త్ ప్లాన్ ఏంటి అని ఆలోచించకుండా కూతురుకో సగం కొడుక్కో సగం, ఎవరైనా 3 భాగాలు వేసుకోవాలని నా ఒపీనియన్. పిల్లలతో భాగం వేసినప్పుడు తల్లిదండ్రులు కూడా భాగం వేసుకోవాలి. అప్పుడు ఆ చెట్టుకి ఆ కాయ చివరి వరకు నిలబడి ఉంటుంది. సూపర్. అప్పుడు గొడవ లేదు కదా. నిజంగా పరిస్థితి బాగాలేదు, అల్లుడు గారు నాది మీలో కలిపేసుకుని నాకు కొంచెం మెయింటెనెన్స్ ఇవ్వండి అంటే సరిపోద్ది కదా. ఇంకా రైట్. అంటే దిస్ ఈజ్ ఆల్ అగైన్ మళ్ళీ రూట్ కాజు మనీ మేనేజ్మెంట్ ప్రాపర్గా.
దెర్ ఇస్ సమ్ రూట్ కాజెస్ ఇన్ ద సొసైటీ అండి. వాటి మీద వర్కౌట్ చేసుకోగలిగితే కనీసం తర్వాత జనరేషన్ అయినా కూడా బాగుపడతారు. లేకపోతే ఈరోజు బ్రాండ్కి లెక్కలేదు కదండి. అంతే 4,500 అవుతుంది. చిన్న పిల్లోడికి ఒక ప్యాంటు చొక్కా కొనాలంటే కనీసం ఒక 3,000 4,000 అయిపోతున్నాయి కదా ఇప్పుడు పండగ వస్తుంటే. అవును మినిమం అంటే వాళ్ళు ఇంక ఇప్పుడు అది పేరెంట్ తప్పు ఉంది, బ్రాండ్ అలాగే ప్రొజెక్షన్ ఉంది. పక్కన వాళ్ళ ఫ్రెండ్ని చూసి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నా ఫ్రెండ్ వేసేసుకున్నాడు, నేను వేసేసుకోవాలని అనుకుంటున్నాడు. మరి 2045 కంటండి 1 కోటి రూపాయలు ఒక 16,000కి ఎంతో సమానం అంటండి. బా 2045కి మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే మీరేం గొప్పగా 100 రూపాయలు ఉన్నట్టేమో, అంతే. అంతకి వెళ్ళిపోతుందండి. అప్పుడు మనం ఈ జనరేషన్ కిడ్స్కి చెప్పుకోవాలి. ఎందుకు మళ్ళీ తల్లే కదా మేనేజ్ చేస్తుంది ఇంట్లో ఫైనాన్సెస్, కాబట్టి తల్లి ద్వారా అయినా చెప్పించుకోవాలి. అండ్ మీరు అన్నట్టుగా ఆడవాళ్ళకి ఇలా ఇచ్చే గుణాలు ఇవి ఉంటే ఆబ్వియస్లీ హస్బెండ్ గట్టిగా ఉన్నాడు అనుకో, ఫైనాన్సెస్ అతను మేనేజ్ చేస్తుంటే కనీసం అతనైనా అదే చెప్తున్నానండి. అది కూడా ఎమోషనల్ ప్రాబ్లం అండి. నేనైతే మరి మానసికంగా ఇష్యూ ఉందని చెప్తాను. అయితే మీరు డిజిటల్ మహిళలో ఈ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా వాళ్ళకి ఇంకా ఆస్కారం ఉండదు కదా. పొద్దున్న నుంచి రాత్రి వరకు మాతోనే టైం సరిపోతుంది. తర్వాత డబ్బులు సంపాదనలో పడతారు, హ్యాపీనెస్ వస్తుంది, వాళ్ళని అందరు రికగ్నైజ్ చేస్తారు. సంవత్సరానికి 2 ఈవెంట్స్ నేను పెడతాను. డబ్బులు సంపాదించిన వాళ్ళందరినీ పికప్ చేసి స్టేజ్ మీదకి పిలిపించి నేనే రికగ్నైజ్ చేస్తాను. ఆనందం. ఇప్పటికన్నా నన్ను ఎవరైనా చూశారు, నన్ను ఇప్పటికైనా ఎవరో ఒకళ్ళు నా గురించి విన్నారు, నేను దేనికైనా పనికొస్తాను. మొత్తం షిఫ్ట్ అయిపోతుంది కదండి సిస్టమ్. ఇంకేముంది, ఫ్యామిలీ హ్యాపీ కదా. ఎస్, వండర్ఫుల్. సో డిజిటల్ మహిళ డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ ఫర్ ఆల్ దోస్ ఉమెన్, ఇది ప్రమోషనల్ వీడియో కాదండి, మనకి మంచి జరగాలి అని మనం అనుకుంటే కనుక ఖచ్చితంగా అంజలి గారు వీడియో చేసి పెడితే ఎలా ఉన్నారేంటండి సొసైటీ అసలు. అయ్యో, ఆవిడ మీకెంత ఇచ్చారు, మీరు ఆవిడకి ఎంత ఇచ్చారు. ఆవిడకి నిజంగా అంజలి గారు ఉమెన్ని అడ్వకేట్ చేద్దాం అని చెప్పి అది మా ఓపెన్ గా మా నెంబర్ వేసారండి. ఇప్పుడు మీరు చెప్పండి నిజంగా. అవునండి, తప్పదు, ప్రమోషనల్ కాదండి. మహిళలు ఇలాంటి ఇదిగో ఇట్లాంటివే మనం నీకెంత వచ్చింది, నాకెంత వచ్చింది, ఈ అనవసరమైన ఆలోచనలు అన్నీ పక్కన పెట్టుకొని బయటకు వెళ్తే భర్త ఎవరితో మాట్లాడుతున్నారు, లేకపోతే వాట్సాప్ చాటింగ్లో ఫ్రెండ్ ఉంటే ఎంతవరకు మాట్లాడారు, ఎంత డిలీట్ చేసి, అతి అనవసరం ఇది. సో ఈ అనవసరమైన విషయాలన్నిటికీ పెట్టుకోకుండా రేపు పొద్దున పిల్లలు పెద్దగైతే నన్ను చూస్తారా లేదా, అయ్యో నా కాలో చెయ్యో పడిపోతే ఎలా అని కాకుండా ముందు మన కాళ్ళు చేతులు మైండ్ కూడా మంచిగా అనుకోండి. మనల్ని మనం చూసుకోవాలంటే ప్లీజ్ డిజిటల్ మహిళ ఒకసారి ట్రై చేసి చూడండి. మేడం ఇంటర్వ్యూస్, ఆవిడ ఇచ్చినటువంటి కాంటెంట్ ఇప్పటి వరకు సోఫార్ మళ్ళీ ఒకసారి తిరిగేయండి ప్లీజ్. మన కోసం మనం బతుకుదాం. అండ్ ప్రోగ్రామ్ ఏది ఫ్రీగా చేయట్లేదు మేడం. ఎంట్రీ 99 రూపాయలు. నా కమ్యూనిటీలో ఉండాలి అంటే 99 రూపాయలు. ఎందుకంటే ఫ్రీ పెట్టడం మరి గవర్నమెంట్ అలవాటు చేసేసిందో ఏమో నాకు అర్థం అవ్వట్లా. ఎప్పుడో ఒకసారి వరలక్ష్మి వ్రతం ఆఫర్ కింద ఒకసారి ఫ్రీ చేశాను మేడం. స్క్రాప్ అంతా వచ్చేసారు మేడం. అంటే వచ్చేసి ఇంకా పిచ్చి పిచ్చి కమెంట్లు, నెగిటివ్ అంతా ఇది చేసేసి ఇంకా అసలు జీవితంలో ఎప్పుడూ ఫ్రీ పెట్టకూడదు. ఇక్కడ కూడా నువ్వు వచ్చేది రూపాయి సంపాదించుకోవడానికి, కాబట్టి నువ్వు రూపాయి పెట్టుబడి పెట్టే లోపలికి రా. తర్వాత కూర్చుంటున్నారు టైంకి వింటున్నారు, డిసిప్లిన్ వస్తుంది. లేడీస్ ఎక్కడైనా 100 రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి, 500 న్యాయం చేసి బయటకు వస్తారు. అందుకు ఏది ఎక్కడ ఫ్రీగా చేయట్లేదు మేడం. కానీ కట్టిన ప్రతి రూపాయికి కూడా 10ంతలు విలువ ఇస్తున్నాను. నేనే లైవ్ సెషన్స్ తీసుకుంటాను, ఏఐ టెక్నాలజీ నేర్పిస్తాము, ఏఐ డిజిటల్ స్కిల్స్ అన్నీ నేర్పిస్తాము. ఇంకా అందులో కింగ్ అయిపోతారు లేడీస్ అనమాట. ఎందుకు ఆ ఇంటి దగ్గర నుంచి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలని. ఆ సిస్టమ్ ఎక్విప్మెంట్ కాస్ట్, మా స్టాఫ్ శాలరీ, రన్నింగ్కి అన్నిటికీ కూడా వీ చార్జ్ ఎ వెరీ నామినల్ ప్రైస్ టు ట్రైన్ దెమ్. ఇన్ని మంత్స్కి ఇంత అని చెప్పి. ఆర్ఎల్స్ ఆ డెడికేషన్ సీరియస్నెస్ రావడం లేదండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక 2 గవర్నమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ మినిస్టర్స్ కూడా అడిగారు, మొత్తం కాన్స్టిట్యుయెన్సీ అంతా ఇంప్లిమెంట్ చేసేద్దామని. వద్దన్నానండి. ఏ అండి అంటే అవసరం ఉన్న వాళ్ళ దగ్గరికి గురువు అపియర్ అవుతాడు. ఓకే, ద కోచ్ అపియర్స్ వెన్ ద స్టూడెంట్ ఈజ్ రెడీ. ఇప్పుడు ఆ సార్ మినిస్టర్ అలా అడిగారని చెప్పి నేను వెళ్ళిపోయి కూర్చున్నాను అనుకోండి, నేను వెళ్ళి అపియర్ అయినట్టు ఉంటుంది, ఆల్రెడీగా లేనట్టుగా. సో ఎక్కడ నీడ్ ఉంది, నాకేం కావాలి అన్న క్లారిటీ ఉన్న మహిళ కావాలి నాకు.
నాకు ఏదన్నా చెయ్యాలని ఉంది, నాకు ఇది జీవితంలో కావాలి అన్నవాళ్ళు కావాలి తప్ప పెడుతున్నావా అదా పెట్టేయి, వినేస్తా, వెళ్ళిపోతా, సర్టిఫికేట్ ఇచ్చేస్తావా, ఇలాంటి వాళ్ళు నాకు వద్దు. అది ఎంపవర్మెంట్ అనిపించుకో. అందుకని చెప్పి చాలా మంచి ప్రాజెక్ట్ మేడం అది. వండర్ఫుల్. ఆ కాన్స్టిట్యుయెన్సీ అంతా చేసేయచ్చు, కానీ ఐ డోంట్ వాంట్ టు బీ దట్ అవైలబుల్ ఫర్ నాన్ సీరియస్ పీపుల్. సీరియస్గా ఉన్న వాళ్ళ కోసమే. వండర్ఫుల్. ఒక లైట్ హార్టెడ్ క్వశ్చన్ అడుగుతాను మ్యామ్. ఇప్పటి ఇదిలో విమెన్కి ఓపిక గురించి మనం మాట్లాడుకుంటాం. ఒక స్త్రీ ఓపికగా ఉంటే ఎలా ఫ్యామిలీ అంతా మంచిగా రన్ అవుతుంది అంతా తెలుసు. మీరు అన్నది వాస్తవమే, మెన్కి ఎలా ఫ్రస్ట్రేషన్ ఉంటుందో ఉమెన్కి అలాగే ఉంటుంది. బట్ దెన్ యాంగర్ మేనేజ్మెంట్ మనది మనం చేసుకోవడం అది కూడా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అలా యాంగర్ మేనేజ్మెంట్ లేక విపరీతమైన పరిస్థితుల్లో తీసుకున్నటువంటి విపరీత నిర్ణయాల వల్ల ఇప్పుడు ఇట్లాంటి వినకూడని చూడకూడని దుర్ఘటనలు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సమోసా, హనీమూన్, సాంబార్. అమ్మో ఏమిటి మేడం మీరు భయపడుతున్నారండి మగాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే? పెళ్ళి పిల్లల్ని కూడా అండి అల్లరి భరించలేక, ఏడుపు భరించలేక, అదేమంటే పోస్ట్ పార్టం డిప్రెషన్ అంటున్నారు. మేడం మనం అందరం ఆ ఫేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా. అంటే మనల్ని కంపేర్ చేసుకోవడం కాదు, కానీ మన డిప్రెషన్ ఆర్ మన ఇంబ్యాలెన్సెస్కి ఇంకొక ప్రాణి బలవడం అనేది అసలు ఆలోచనే నాకు భయంగా ఉంది. మీరు ఏమంటారు? వాట్ యూ హ్యావ్ టు సే ఆన్ దిస్? ఇక్కడ ఎందుకు అంత ఇంబ్యాలెన్స్ అవుతున్నారు అంటే సింగిల్ ఫ్యామిలీస్ అయిపోవడం, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం. పూర్వం ఒక 4-5 కలిసి ఉండేవారు. మీకు తెలుసో తెలీదో, మేము మా అత్తగారు, మా చిన్నత్తగారు, మా అందరం ఒక చోటే ఉంటాం. నా క్వశ్చన్ నెక్స్ట్. నేను ఆఫీసు రాజమండ్రి, కాతేరు నుంచి 4 కిలోమీటర్లు, 4 కిలోమీటర్స్ అండి. ఆఫీసులో కూడా గెస్ట్ రూమ్ ఉంటుంది. అప్పుడప్పుడు మేము అటు ఇటు తిరుగుతాం, ఇక్కడెక్కడ ఉంటాం అంత. మా అబ్బాయి పెరిగిన విధానం చూస్తే నాకు ముచ్చటేస్తుందండి. అంటే నేను చెయ్యని పనులు కెమెరా ముందు చెప్పను. మా అబ్బాయి ఆకలేస్తుంది అనుకోండి, ఆ వీధిలోనూ 15 ఫ్యామిలీసు మా చుట్టాలే. నా పెద్ద మామగారు, చిన్న మామగారు, పెద్ద నాన్నగారు, అత్తయ్య, చిన్నత్తయ్య, అలా మొత్తం. ఆకలేస్తుంది అనుకోండి, వాడికి అమ్మ అన్నం పెట్టు అని అనడం చాలా తక్కువ అండి. వాడు ఊరు పెంచిన బిడ్డ అని చెప్తాను నేను నా బిడ్డని. ఎందుకంటే ఆ చివరి ఇంట్లోనూ కొబ్బరన్నం స్మెల్ వస్తుంది అనుకోండి, వెళ్ళి శుభ్రంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని 2 పెట్టేసుకుని తినేసి 3.5 సంవత్సరాలు అప్పుడండి స్టూల్ లాక్కుని డైనింగ్ టేబుల్ ఎక్కిన పెట్టేసాడు. వాళ్ళు నాకు ఫోన్ చేసి, అమ్మ వాడు అన్నం తినేసాడు, నువ్వు తినలేదని మళ్ళీ ఇబ్బంది పెడతావేమో, ఏం పెట్టకు అనేవారు. ఇప్పుడు చూడండి, అన్నం తినిపించడానికి తల్లి గోడ కొట్టేసుకుంటుంది తల. అవును. మేమేం చేసాం, 2 రోజులు పెట్టలేదు అన్నం. మాకు వచ్చింది ఆ సిచ్యువేషన్. 2 days అన్నం పెట్టలా, అసలు తిను అని అనలా. చచ్చిపోరు కదా, బాడీ నీడ్స్ కదా అయ్యి. 2 రోజులు అయిన తర్వాత వాడు అంతటికి వాడు అది అందకపోయినా స్టూల్ వేసుకుని వెళ్ళి పెట్టుకుని ఆవకాయ కలుపుకుని తినేసాడండి. అంటే వీ షుడ్ గివ్ ఎవ్రీథింగ్ ఇట్స్ టైం. మనం అది అప్పటికే జరిగిపోవాలి, నేను అనుకున్నట్టుగానే జరగాలి, ఇలాగే జరగాలి అంతే. ఫుడ్ అండ్ బట్ సమ్ టైమ్స్ వాళ్ళు ఆ ధీమా ఉండరు, ఆ ధీమాగా ఉండరు. ఓవర్ థింకింగ్, ఓవర్ కేరింగ్, ఓవర్ ప్యాంపరింగ్ వల్ల ఈ అనర్థాలన్నీ. మిమ్మల్ని నన్ను చిన్నప్పుడు రెడీ చేసేసి అలా ఊర్లో ఆడుకోమని వదిలేదా? నన్ను మా అమ్మ వదలలేదండి. ఇలా నాకు అదే వచ్చింది. కాకుంటే నేను అనుకుంటా జనరేషనల్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అండి, ఎక్కడో ఒక దగ్గర ఆగాలి. ఇందాక మనీ డిఎన్ఏ ఎలా చెప్పానో అలాగే మరి మా మదర్ మమ్మల్ని చిన్నప్పుడు రెడీ చేసేసి మంచి గౌను ఏదో వేసేసి, గాజులు వేసేసి, బొట్టు పెట్టేసి, దువ్వేసి వదిలేసేవారు. నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో నేను అలాగే తిన్నాను. హ్యాపీ ఏముంది. కానీ ఇక్కడ జాయింట్ ఫ్యామిలీస్ అన్నప్పుడు లైక్ మైండెడ్గా ఉన్నవాళ్ళు. ఇప్పుడు మీ ఫ్యామిలీ యు ఆర్ బ్లెస్డ్ ఇన్ దట్ వే వేర్ లైక్ మైండెడ్గా ఉంటారు. ఎవరో వచ్చి తిన్నా, మీ పిల్లాడు వెళ్ళి తిన్నా అంటారు. ఎవరి వ్యక్తిత్వాలు వాళ్ళవి. ఏ ఒక్క కుటుంబంలో కూడా అందరూ ఒకేలా ఉండరు, అందరూ మంచోళ్ళు ఉండరు. కామెంట్ చేసేవాళ్ళు ఎందుకుంటారండి? ఎందుకుండరు? నేను కార్ డ్రైవింగ్ నేర్చుకుని కార్ తీయగానే వాళ్ళు పిల్లం వెళ్ళిపోతుందిరా కార్ వేసుకుని, ఎక్కడ పక్కా పల్లెటూరు అండి అది. అవును కదా, పక్కా పల్లెటూరు. ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూ వచ్చింది అనుకోండి, ఏంటి ఇన్ని రీషేర్లు వచ్చేస్తున్నాయి అనుకునేదాన్ని స్టార్టింగ్. ఊర్లో తిప్పేసుకుంటారు.
మీకు ఎంత నెగిటివిటీ ఉంటుందో నాకు తెలియదు, కానీ మా ఊర్లో మాకు చాలా నెగిటివిటీ ఉంటుంది. కరెక్టే, మీరు ఇంకా బయటకు వచ్చి అందులో కౌన్సిలింగ్ చేసి ఓహో. ఇప్పుడు బాబు విషయంలోనూ మేము అలా వదిలేసినా కూడా మనం అవతల వ్యక్తితో ఉండే తీరుని బట్టి అవతల వాళ్ళు మనతో ఉంటారు. ఇంకెంతసేపు అవతలను లేబుల్ చేయకూడదు. మనం వెళ్ళి మాట అన్నా చేసినా యాక్సెప్టెన్స్. మేము ఎవరు క్రిటిసైజ్ చేసినా వదిలేసేవాళ్ళం. ఓకే. మా పిల్లోడు అల్లరి చేసేవాడు, నన్ను అందరూ ఎక్కిరించేవారు. వెళ్ళి కెమెరా ముందు పిల్లల గురించి అల్లరి చేయడం గురించి చెప్పేదిరా, వాళ్ళ పిల్లోడు చూడరా ఎలా చేస్తున్నాడని. నేను ఓ రోజు అడిగా, ఏదైనా ఒక వీడియో తీసుకొచ్చి పిల్లలు అల్లరి చేయకూడదు అన్న మాట నువ్వు నాకు చెప్పించు, ఈ రోజు నేను మొత్తం అన్నీ వదిలేసి ఇంట్లోనే కూర్చుంటాను, ఎక్కడికి బయటకు వెళ్ళాను అంటే జడ్జ్మెంట్స్. పిల్లోడు ఇది ఏం చేశాను. ఇప్పుడు జయరామ్, నేను చైల్డ్ సబ్జెక్ట్ డీల్ చేసేటప్పటికి జయరామ్కి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వయసు అండి. అది మొత్తం ప్రతిదీ కమెంటే నా మీద. డీలింగ్ విత్ దాట్ ప్రతిదీ కమెంటే. ఆడు ముక్కు కారినా నా మీద కమెంటే, ఆడు నిక్కర్ జారినా నా మీద కమెంటే, ఆడు పక్కింట్లోకి బాటిల్ ఇసిరేసినా నా మీద కమెంటే, ఆడు ఏ చెట్టు కింద ఏదో అల్లరి పని చేసినా కమెంటే. అది మాకు పిల్లలు పెరిగే విధానం అంతే. అవతలోడికి నేను టార్గెట్. కరెక్ట్. ఓకే, అంటే అన్ని లేబుల్స్ ఉంటారు మేడం. అయితే మనం ఎంత క్లియర్గా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. నా కొడుకు ఆ క్రిటిసిజం ఫేస్ చేసే పెరగాలని నేను కోరుకున్నాను. నలుగురు నా కొడుకుని మాట అన్నప్పుడు వాడు ఎలా తీసుకుంటే స్ట్రాంగ్ అవుతాడు అనేది నా ఇంటెన్షన్. ఎవ్రీ మదర్ షుడ్ హ్యావ్ దిస్ విజన్. ఎస్. నువ్వు నా కొడుకుని ఎందుకన్నావు అని అనకు. నీ కొడుకుని ఏమైనా అంటే వాడు సాఫ్ట్గా తయారవ్వకుండా రేపొద్దున మంచి లైఫ్ స్కిల్స్తో ఎదుగుతాడు. రేపొద్దున కంపెనీలో కానీ స్కూల్లో కానీ ఎవరైనా మాట అన్నప్పుడు చాలా యూసావులే అన్న యాటిట్యూడ్తో ఆ పిల్లలు బయటకు వస్తారు. ఇక్కడ మీరే వాడిని ఓ కుకూన్లో పెట్టేసి ప్రొటెక్ట్ చేసేసి సుకుమారంగా చేసేసి సెన్సిటివ్గా చేసేసి సోషల్ స్కిల్స్ లేకుండా చేసేసి వై ఆర్ యూ బ్రింగింగ్ చైల్డ్ టు కౌన్సిలింగ్? అందుకేగా అంటున్నాను, తల్లి నువ్వు రామ్మా అంటున్నాను. యూర్ రైట్. పోనీ లేదు, ఉద్యోగరీత్యా ఒకళ్ళే ఉంటున్నారు, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిందిగా, మళ్ళీ అక్కడ కూడా గొడవలు. ఆ పక్కింటి ఆంటీకి ఈ ఆంటీకి పడదు. ఈ పిల్లోడు వెళ్ళి అక్కడ ఏదో గోడ మీద చిన్న గీత పెడితే పెద్ద రాద్దాంతం అవుతాయి. కానీ పేరెంట్ రియాక్ట్ అవ్వకూడదు కదా. అంటే ప్రతి పేరెంట్ కూడా ఈరోజు రేపుని దృష్టిలో పెట్టుకుని పిల్లల్ని పెంచొద్దు. 10-15 సంవత్సరాలని దృష్టిలో పెట్టుకుంటే 10-15 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుంటే ఎలా కావాలనుకుంటున్నావు నీ కొడుకు నీ కూతుర్ని, అది దృష్టిలో పెట్టుకుంటే నువ్వు ఈరోజు ప్రతి చిన్నదానికి ఆడవు. మళ్ళీ అదే క్వశ్చన్, విమెన్ మీద విమెన్కి క్లారిటీ, ఆ క్లారిటీ కోసం యు ఆర్ దేర్ టు హెల్ప్. అంటే మైండ్ సెట్ మేడం కంప్లీట్గా. పడతాడమ్మా, పడని లెగుస్తాడు కదా, నువ్వెందుకు అలా అయిపోతున్నావు? అన్నీ నువ్వే చేసేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? అన్నీ నువ్వే చేసేయాలి, నీ కనుమరుగులోనే అన్నీ జరగాలి ఎందుకు అనుకుంటున్నావు అలాగా? ఆర్ యూ గాడ్? వై ఆర్ యూ యువర్ సెల్ఫ్ ఓవర్ స్ట్రెచింగ్ ఆన్ ఎవ్రీథింగ్? లెట్ పీపుల్ డూ దేర్ స్టఫ్. ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు చేయనిద్దాం. కావాలంటే హెల్ప్ పెట్టుకో. నువ్వు రేపొద్దున కౌన్సిలింగ్కి ఒక 10,000-20,000 సెషన్స్ తగిలేసే కన్నా ఓ 10,000 ఇచ్చి అందంగా పోనీ సపోర్ట్కి నేను ఒక ఉద్యోగం ఇచ్చినైనా అవుతావు కదా. ఎవరైనా పార్ట్ టైంలో పెట్టుకో కూడా. ఎందుకు ఆ మాత్రం దానికి భార్యాభర్తలు గొడవలు పడిపోయిన వాడిని చూసుకోవట్లేదు. ఇఫ్ యూ కెన్ డూ. ఇఫ్ యువర్ హెల్త్ ఈజ్ నాట్ గుడ్, హైర్ ఎ హెల్ప్. ఆడవాళ్ళు అడగట్లే హెల్ప్ని. నేను అడిగా, ఏమని అడిగా, అత్తయ్య గారు, మా అత్తయ్య గారు ఇంకా సూపరు, నీ పని నాకు రాదు, నా పని నీకు రాదు, నువ్వు నీ పని చూసుకో, నేను నా పని చూసుకుంటా. పిల్లని చక్కగా అన్నీ చూసుకుని చేసేవారు. మరి ట్రావెలింగ్ మామ్ గిల్ట్ ఉండదా అండి మీకు? లేదండి, ఎందుకంటే మా అబ్బాయి ఇప్పుడు 7 ఏళ్ళు అండి, వాడికి 6 సంవత్సరాలు అయ్యి 7 ఏళ్ళు వచ్చినాయి. ఒకరోజు నేను ఎక్కడికో 6ంటికి పొద్దున్నే సెషన్ అటెండ్ అవ్వాల్సి వచ్చి ఆఫీస్ గెస్ట్ రూమ్లో పడుకుని పోయాను. వాడు వాళ్ళ నాన్నమ్మ ఫోన్ తీసుకుని పొద్దున్న 5:59కి అమ్మ ఆల్ ది బెస్ట్ సెషన్ ఉందన్నావు కదా. తెలుసాడికి వాళ్ళ అమ్మ ఏం పిచ్చాబడి పనులు చేయట్లేదు, ఇంత పని చేస్తుంది వాళ్ళమ్మ. 2, వాడు నాతో పాటు డిజిటల్ మహిళ ఇంటికి షూట్లకు వచ్చి వాళ్ళ ప్రోడక్ట్ని జైరామ్ ప్రమోట్ చేస్తున్నాడండి. 6 సంవత్సరాలు 7 సంవత్సరాల కుర్రోడు మహిళ బాగుండాలి అని ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు. రేపొద్దున ఆ అబ్బాయి ఎంత మంచి హస్బెండ్ అవ్వగలుగుతాడు, ఎంత మంచి ఫాదర్ అవ్వగలుగుతాడు. నాకెందుకు ఇంకా గిల్ట్? యూర్ రైట్. వై షుడ్ అంటే 10 గంటలు అంటి పెట్టుకుని ఉంటేనే అమ్మతత్వం కాదు. రేపొద్దున్న సమాజంలో వాడు నేను ఒక పవర్ఫుల్ సిటిజన్గా చేసి
నాకు తెలుసు హీఈస్ ఆల్రెడీ పవర్ఫుల్ సిటిజన్. వాడుకున్న బేసిక్ కామన్ సెన్స్, సివిక్ సెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఐ డోంట్ సీ విత్ 10 years 12 years 15 years కిడ్స్ ఆల్సో. ఆ విషయంలో నేను ఎప్పుడో చాలా గర్వంగా ఫీల్ అయ్యాను నేను. అదే అంటున్నానండి, తల్లికి విజన్ ఉండాలి. నీ కొడుకు నీ కూతురు 15 ఏళ్ళు 20 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి ఒక లీడర్ అవ్వాలనుకుంటున్నావా, ఒక ఎంప్లాయీ అవ్వాలనుకుంటున్నావా, ఒక బిజినెస్ పెట్టించాలనుకుంటున్నావా, డైరెక్ట్ ఆ మైండ్ సెట్తో పెంచేయి. మ్యాథ్స్ రావట్లేదు, ఎడిషన్ రావట్లేదు, ఈ ప్లస్ రావట్లేదు, స్కూల్ వాళ్ళు నా మీద కంప్లైంట్ ఇచ్చేసారు, స్కూల్కి తిరగాలి, టైంకి అన్నం తినట్లేదు, ఇవన్నీ చిన్నవి. లాస్ట్ విజన్ పెద్దగా ఉన్నప్పుడు ఇది ఏమవుతాయి, ఇవన్నీ అవుతాయి. ఏం పెద్ద రేపు అవుతాయి. దిస్ ఈజ్ వేర్ ఉమెన్ ఆర్ వేస్టింగ్ దేర్ ఎనర్జీ. తర్వాత నాకు వంట రాదండి సరిగ్గా. ఓకే, మీరు ఏమైనా ఒక అరగంటలో చేస్తారనుకోండి, నేను 2 గంటల్లో చేస్తాను. అది తుడిచి కడిగి బాగా స్లో అనమాట. ఐ కెనాట్ డూ దట్. ఐ హైడ్ ఎ కుక్. నాకున్న స్కిల్లో నేను డబ్బులు సంపాదించుకుని నాకు లేని స్కిల్లో మనిషిని పెట్టుకున్నాను. ఎందుకు అన్నీ నువ్వే చేసేయాలనుకుంటున్నావు? ద ప్రాబ్లమ్ విత్ ఉమెన్ ఇస్ దిస్. అంటే ఎక్కడ హెల్ప్ కావాలి, ఒకవేళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనుకోండి, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కబెట్టుకోవాలి, ఎన్ని టైం లీకేజెస్ లైఫ్లో రిమూవ్ చేయాలి. ఆ మొత్తం ఇంట్లో జరిగిందంతా నువ్వు ఇంకొకటి చెప్పకపోతే నీకు మనశ్శాంతి ఉండదు. ఆ రోజు జియోవాడు నీ మీదే బాగుపడిపోతున్నాడు. 30-45 నిమిషాలు అమ్మ క్యారెట్ కోసాను, అమ్మ ఫ్రిడ్జ్లో బీరకాయలు పెట్టాను, ఆయన ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు, తుడిచానమ్మా, కూర్చున్నానమ్మా, ఈరోజు చీర కట్టుకున్నానమ్మా, నైటీ వేసుకున్నానమ్మా, అయిపోయింది నీ జీవితంలో 40-45 నిమిషాలు. నీ తోటికోడలకి, నీ ఆడపడుచులకి, నీ ఫ్రెండ్స్కి, మీ పేరెంట్స్కి మొత్తం విషయాన్ని సాగదీసి ల్యాగ్ చేసి అలా చేసి ఇలా చేసి టూ మచ్ ఓవర్ కమ్యూనికేషన్ వల్ల డేలో సగం టైం పోతుంది. ఇంకోటి అందుకే అంటారేమో పెద్దవాళ్ళు కూడా, మన ఇంటి గుట్టు భార్యాభర్తల మధ్య జరిగినవేవి ఫ్రెండ్స్ కూడా వాట్ ఈస్ ద నీడ్ అండి. అమ్మ బాగున్నావా, ఆరోగ్యం బాగుందా, లేకపోతే ఫ్రెండ్ అనుకోండి, బాగున్నావా, ఏం జరిగింది, నేను బాగానే ఉన్నాను అని చాలు కదా. అంటే దెర్ షుడ్ బి లిమిటేషన్ కదా. ఈ టైం లీకేజెస్ ఫిక్స్ చేసుకోకపోవడం వల్ల ఉమెన్ ఈజ్ హ్యావింగ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అది ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. నాకు ఇంతకు ముందు ఎప్పుడు నా చుట్టూ 10-15 మంది ఫ్రెండ్స్ ఉండేవారు మేడం. గ్రో అవుతున్న కొద్దీ ఒంటరి అయిపోయాను నేను. బికాస్ నో టైం లీకేజెస్ అండ్ సమ్వేర్ యూ షుడ్ బ్యాటిల్ సమ్ థింగ్స్ అలోన్. బట్ ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్. నేను ఎప్పుడు గిల్ట్ ఫీల్ అవ్వాలా, కొడుక్కి టైం ఇవ్వలేకపోతున్నానని, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయలేకపోతాను. బికాస్ వెన్ యూ నో వాట్ యువర్ పర్పస్ ఈస్, చిన్నవి మనం పట్టించుకోం. అండ్ ఎవ్రీ లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అండి. షుడ్ బి గ్రేట్ఫుల్ ఫర్ వాట్ వీఆర్ హ్యావింగ్. అండ్ మనకేం కావాలో క్లారిటీ. నీకేం కావాలి, ఇంట్లో స్పేస్ కావాలా, ఇంట్లో ఎప్రిషియేషన్ కావాలా, మనీ కావాలా, నీ మాట ఎవరైనా వినాలా, ఏం కావాలి, ఆ ఒక్కటే క్లారిటీగా నువ్వు ఆలోచిస్తే సొల్యూషన్ నీకే దొరుకుతుంది. అన్నీ కావాలంటే ఎక్కడ దొరుకుతాయి? స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి కదా. ఫస్ట్ దీన్ని కరెక్షన్ చేసుకుందాం. దీనికి గేమ్ అండి, అంతే. ఒక గేమ్లో ఒక లెవెల్ పాస్ అయినట్టు స్లోగా ఒక లెవెల్ వెళ్ళాలి తప్ప లాస్ట్ పాయింట్కి ఒకసారి వెళ్ళిపోతానంటే సమ్డే ఏఐ యూజ్ చేస్తూ డిజిటల్ మహిళల్లో కూడా ఇదంతా మీరు ఇస్తున్నారు కాబట్టి సమ్డే డౌన్ ద లైన్ 3-4-5 years తర్వాత ఈ డిజిటల్ గేమ్ ద్వారా కూడా మహిళలు వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళ మైండ్ సెట్ ఏంటో తెలుసుకునే టెక్నాలజీ కూడా మీరే ఇంట్రొడ్యూస్ చేయాలి. డెఫినెట్గానండి. యాప్ క్రియేట్ చేశానండి, అలాగే గేమ్ కూడా క్రియేట్ చేస్తాను. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా బై ఫ్రమ్ డిజిటల్ మహిళ, సెల్ టు డిజిటల్ మహిళ లవ్లీ యాప్ లాంచ్ చేశానండి. మీకు ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఒకటి చెప్తాను. హైదరాబాద్ చుట్టుపక్కల 45,000 మంది అన్లిస్టెడ్ ఉమెన్ వర్కర్స్ ఉన్నారు. 0 నుంచి 50,000 40,000 సంపాదించుకునేవాళ్ళు. వీళ్ళు జిఎస్టీ ఉండదు, వీళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉండదు, ఏమీ ఉండదు. ఇది కంట్రీ ఎకనామీలో కౌంట్ అవ్వట్లా. ఒక హైదరాబాద్లోనే 45,000 మంది చీరలని, జ్యువెలరీ అని, బ్యూటీషియన్ అని, మేకప్ ఆర్టిస్ట్ అని, శారీ డ్రాపింగ్ అని, ఆర్గానిక్ ఫుడ్స్ అని ఇలా చేసేసుకుంటూ ఉంటే మొత్తం ఇండియాలో ఎంతమంది ఆడవాళ్ళు ఇంటి దగ్గర నుంచే ఇలా చేసుకుంటున్నారు? నా లక్ష్యం ఏంటంటే దీన్ని కూడా మనము గవర్నమెంట్కి అకౌంటబుల్ చేస్తే చైనా, అమెరికాల కన్నా కూడా ఆర్థికంగా భారతదేశం ఆల్రెడీ స్ట్రాంగ్. కాకపోతే ఈ ఉమెన్ అందరికీ ఒక పర్పస్, ఒక విజన్ చూపించి వాళ్ళ ఇల్లు వాళ్ళ ఊరే కాదు,
అల్టిమేట్గా భారతదేశం వైపు వాళ్ళు అడుగులు వేయాలనే నా కోరిక అండి. వండర్ఫుల్ అండి. స్టాలిన్లో మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత అంత యాక్యురేట్గా స్టాటిస్టిక్స్ మీరే చెప్పారండి. నిజంగానే వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మళ్ళీ కలుసుకుంటూనే ఉండాలని నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.